క్రైస్తవుల దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఇల్లు ఎలా ఉండాలి? నెంబర్ 1, సువాసన గల ఇల్లుగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. నెంబర్ 2, రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 31వ వచనం. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. నెంబర్ 3, తీర్మానం తీసుకున్న ఇల్లుగా ఉండాలి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. నెంబర్ 4, నీతిమంతుల ఇల్లుగా ఉండాలి. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. అలాగే 12వ అధ్యాయం 7వ వచనం. అలాగే 15వ అధ్యాయం 6వ వచనం. నెంబర్ 5, ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వచనం. నెంబర్ 6, ఆతిథ్యం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయం 7వ వచనం. నెంబర్ 7, జ్ఞానం గల బుద్ధి గల ఇల్లుగా ఉండాలి. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. నెంబర్ 8, యథార్థవంతుల ఇల్లుగా ఉండాలి. సామెతలు 14వ అధ్యాయం 11వ వచనం. నెంబర్ 9, ఆశ్రయం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. నెంబర్ 10, యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.